అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాంగ్ వీడియో కుకింగ్ వీడియో అనమాట. సో ఇది వచ్చేసి తోటకూర టమాటా కర్రీ. చాలా ఈజీగా చాలా కమ్మగా ఉండే ఈ తోటకూర టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకోండి. నేను ఆవాలు జీలకర్ర వేస్తున్నా. అవి కొంచెం చిటపట అన్నాక పచ్చిమిర్చి ఆనియన్స్ వేయండి. ఇవి మరీ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే మనం టమాటాస్ అండ్ తోటకూర ఫ్రై చేసేసరికి మాడిపోతే లైట్గానే ఫ్రై చేసుకోండి. మీకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకునే అలవాటు ఉంటే ఇప్పుడు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి. లేదంటే అవసరం లేదు, లైట్గా ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. అది మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు వేసి కొంచెం మంచిగా మగ్గనివ్వండి. మరీ వద్దు, కానీ లైట్గా ఒక 70% కుక్ అయిన తర్వాత తోటకూర వేస్తే అది మంచిగా మగ్గుతుంది. సో ఇట్లా వాటర్ పోసి పెట్టడం వల్ల చాలా యూజ్ అనమాట, బాగుంటుంది. సో అట్లా వాటర్ పోసి పెడితే కింద మాడకుండా ఉంటుంది అండ్ ఆల్సో తొందరగా మగ్గుతుంది. మనం కూరలో వాటర్ పోయాం కాబట్టి ఆ వాటర్ దిగుతూ టేస్ట్ బాగుంటుంది. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఈ ట్రిక్ తెలుస్తుంది. సో ఆ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఇట్లా తోటకూర వేసి మొత్తం కలిపేసుకోండి. కొంచెం పెద్ద ప్యాను మీకు తిప్పడానికి అనుకూలంగా ఉన్నదైతే చూసుకోండి. సో నాకు ఇట్లా అనుకూలంగా లేక నేను తిప్పుతుంటే కలుపుతుంటే మొత్తం కింద పోయింది. మంచిగా మగ్గనిచ్చేసేయండి మూత పెట్టుకొని. చూసినారా, ఒక 7 or 8 minutes అనమాట మంచిగా మగ్గింది. సో ఇంకొంచెం మగ్గనిచ్చేసేద్దాం, చూసేద్దాం. సో ఒక టాపిక్ చెప్తున్నా, మీరు ఎందుకబ్బా లాంగ్ వీడియోస్ చూడరు, షార్ట్ వీడియోస్ అయితే చూస్తారు? చూడొచ్చు కదా, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తారు? అసలు నా ఛానల్ కూడా మీరు చూస్తలేరు. సో మీరు ఎండ్ వరకు వీడియోస్ చూడండి, షేర్ చేయండి. సో ఇప్పుడు ఉప్పు కారం వేసుకోండి. కారం ఎక్కువ వేయద్దు, వై బికాజ్ మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసినాం కాబట్టి. మీకు కావాలంటే వేసుకోండి, ఏం కాదు. నేను ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసిన టేస్ట్ కోసం బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా వేసి అవి కూడా మంచిగా మగ్గనిచ్చేసేద్దాం. సో ఇలా మగ్గిందనమాట. నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఏవో మగ్గనట్టు. అందుకే మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెంసేపు ఉంచి పైన కొత్తిమీర కావాలంటే వేసుకోండి. వేసుకొని తీసి ఇట్లా మంచిగా పక్కన ఉంచేయండి. మరీ చల్లారచ్చకుండా లైట్గా వేడుకున్నప్పుడు తినండి. అబ్బా! ఈ తోటకూర టమాటా కర్రీ ఎంత టేస్ట్గా ఎంత కమ్మగా ఉంటుందంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ ఆల్సో తోటకూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ట్రై చేసుకొని వీక్లో 2 times అన్నా తినడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ తోటకూర టమాటో కర్రీ. నాకైతే టేస్ట్ మస్తు నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎట్లున్నదో కామెంట్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో.